రైతు సోదరులకు నమస్కారం. వెల్కమ్ టు అగ్రి క్లినిక్ కొడవటంచ. నేను మీ శ్రీనివాస్ వెంగళ. దయచేసి సబ్స్క్రైబ్ చేయని రైతు సోదరులు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే షేర్ చేయండి మరియు లైక్ చేయండి. మీకు ఏమైనా సందేహాలు ఉన్నా కూడా కామెంట్లో తెలియజేయగలరు, మేము రిప్లై ఇస్తాము. ఈరోజు మనం ఈ వీడియోలో గత వారం రోజుల్లో కురుస్తున్న వర్షాలకు రైతు సోదరులందరూ మిరప నాటడానికి సిద్ధంగా ఉన్నారు. 50% రైతులు ఆల్రెడీ నాటుకున్నారు. నాటిన తర్వాత ఇప్పుడున్న పరిస్థితుల్లో వచ్చే సమస్య మేజర్ వచ్చేసి ఈ నత్తల ప్రాబ్లం. ఈ నత్తలు కొన్ని చోట్ల రాగడి జనిగా అని పిలుస్తారు. ఈ నత్తల ప్రాబ్లం ఇవి మనం నాటిన తర్వాత లేత చిగుర్లను, లేత ఆకులను, ఈ కాండం ఉన్న గుజ్జును, గ్రీనిష్ ఉన్న గుజ్జును తిని మొక్కలను నాశనం చేస్తున్నాయి. సాయంత్రం పూట వచ్చి ఈ మొక్కలను నాకి తింటాయి. పొలం గట్ల వెంబడి గడ్డి గిట్ల ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో ఇవి ఎక్కువగా ఉంటాయి. వీటి వల్ల అపారమైన నష్టం జరుగుతుంది రైతు సోదరులకు. వీటి నివారణకు కొన్ని చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉన్నది. ముందుగా స్నేల్ కిల్ అనే ట్యాబ్లెట్స్ దొరుకుతున్నాయి మార్కెట్లో. వాటిని తీసుకొచ్చి పొలం గట్ల వెంబడి మరియు చేలో అక్కడక్కడ చల్లినట్లయితే ఆ చాక్ పీస్లను ట్యాబ్లెట్లను ఈ నత్తలు నాకి చనిపోవడం జరుగుతుంది. అలాగే సాయంత్రం వేళల్లో బియ్యంలో మోనోక్రోటోఫాస్ కలిపి చల్లినట్లయితే కూడా ఆ బియ్యాన్ని నాకి ఈ నత్తలు చనిపోయే అవకాశం ఉంటుంది. ఈ నత్తల పైన తొడుగు ఉండడం వలన మనం ఏ మందు స్ప్రే చేసినప్పటికీ కూడా చనిపోయే అవకాశం చాలా తక్కువ. వాసనకి పారిపోతాయి తప్ప ఈ రకమైన చర్యలు చేపట్టడం వల్ల రైతు సోదరులు ఈ నష్టాన్ని తగ్గించుకోవచ్చు. కావున రైతు సోదరులు మేము చెప్పిన సలహాలు పాటించి నత్తల నివారణ చేపట్టాల్సిందే కోరుచున్నాం. మరో వీడియోలో మనం మరింత సమాచారం తెలుసుకుందాం. నమస్కారం.